ప్రాస్టేట్ సర్జరీ చేసేటప్పుడు ఈ ఎక్స్టర్నల్ స్పింక్టర్ ఇవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉంటాయి. వెరీ ఓకే. కామన్, ఓకే. వెరీ కామన్. ఎందుకంటే అంటే దానికి మళ్ళీ వేరే ఏమన్నా హెల్ప్ చేస్తారా? అంటే మెడికల్‌గా ఇంకా? అంటే అది సార్ ప్రాబ్లమ్ పర్వాలేదంటారు. జనరల్లీ నేనేమంటా అంటే అన్లెస్ అండ్ అంటిల్ యూరిన్ అబ్స్ట్రక్షన్ ఉంది, మేజర్ ఓకే. ప్రాబ్లమ్ ఉంది అండ్ యూఆర్ వెరీ సెక్షువల్లీ యాక్టివ్ అంటే కొన్ని రోజులు అబ్స్ట్రక్షన్ లేకుంటే మాత్రం సర్జరీ అవాయిడ్ చేయమంటాను. అచ్చచ్చా! కంపల్షన్ అంటే చేయొచ్చు. ఓకే. కానీ ఇది ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్ తప్ప ఎరెక్షన్స్‌లో ప్రాబ్లమ్ ఉండదు. హ్యాపీనెస్‌లో ప్రాబ్లమ్ ఉండదు. ఉండదు. ఓకే. మైండ్‌లో అందరికి ఏముంటది, ఎజాక్యులేటరీ డిస్టర్బెన్స్ అనగానే ఎజాక్యులేటే కాదు అనుకుంటారు. ఎజాక్యులేట్ ఆ! అయితుంది. మీరు హ్యాపీనెస్ వస్తుంది. వీర్యం బయటకు రావాలనే కంపల్షన్ ఏం లేదు. రైట్. భావప్రాప్తి అయితే ఉంటుంది. జరుగుతుంది. యాహ్! అది ఆర్గాజం కావాలి. వస్తుంది. ఆర్గాజం కావాలి. అది యెస్. వస్తుంది. ఓకే. సో అది మైండ్‌లోకెళ్ళి తీసేయండి. చేసుకుంటే చాలా మంది అంటారు, "సార్ భయమేస్తుంది సార్ చేసుకోవాలంటే మళ్ళా రేపు సెక్స్ ప్రాబ్లమే." అవును. సెక్స్ ప్రాబ్లమ్స్ యాజ్ సచ్ కావు. ఓన్లీ ప్రాబ్లమ్ మీకు ఏడొస్తది అంటే బయటకి వీర్యం రాకపోవడం ఒకటే సమస్య ఉండొచ్చు. అది కూడా ఏమైతది, రిటర్న్ పోతది. రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ కామన్ అయితాయి. ఓకే. వీర్యం వెనకకి మూత్రం సంచిలోకి పోతది. అది నార్మల్‌గా మీరు యూరిన్ పోసినప్పుడు ఎజాక్యులేట్ అయిపోతది. రైట్. దానివల్ల ఏం నష్టం లేదు. నష్టం లేదు. ఒక్కటేందంటే మీకు భావప్రాప్తి ఉంటుంది. సో రైట్. ప్రాస్టేట్ సర్జరీ యూరాలజిస్ట్ ఒకరు చెప్పి చాలా హై సైజ్ ఉంది, మీకు దీనివల్ల యూరినరీ ఫ్లో ప్రాబ్లమ్ ఉంటే ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ సర్జరీ. ఓకే. యూరిన్ ఫ్లోకి అబ్స్ట్రక్ట్ చేస్తలేదు, పెద్ద సైజ్ ఉంది అంటే మందులు ఉంటాయి, ఓకే. అది వాడితే సరిపోతుంది. సూపర్. ఇంకా చాలా అడ్వాన్స్ వచ్చినాయి ఇప్పుడు సర్జరీస్ అవసరం లేకుండా కూడా. రైట్. ప్రాస్టేట్‌కి చాలా మంచి మంచి సర్జరీస్ వచ్చినాయి. వాటర్ వేపర్ థెరపీస్ వచ్చినాయి. ఇవేమో మల్టిపుల్ థెరపీస్ ఓకే. వచ్చినాయి. ఓకే. సో మీరు జనరల్ సర్జరీ విల్ బి ఎ లాస్ట్ ఆప్షన్. సూపర్. యాహ్! ఇంకొకటి సార్, వీనస్ లీక్ అవునవును. అంటే యాహ్! పెద్దవాళ్ళలో ఇది అవును. అంటే అవును. ఇంతకుముందే మీరు చెప్పారు. అవునవును. సో దాన్ని ఎట్లా అడ్రెస్ చేస్తాం సార్? అంటే సార్ వీనస్ లీక్‌కి వీనస్ రిటర్న్ అంటే ఏంటంటే సార్ వీనస్ లీకేజ్ అంటే ఏంటంటే అంగం గట్టిపడుతుంది. పెనిట్రేట్ చేద్దాం అనే లోపల రక్తం వెనకకి వెళ్ళిపోతుంది. ఓకే. సో దానికి ఏమవుతుంది, ఎక్కడైతే ఏ వెజల్స్ అయితే బయటకు తీసుకుపోతున్నాయో ఆ! ఆ వెజల్స్ అన్నిటిని లైగేట్ చేస్తాం. ఓకే. సో నన్ను అడిగితే ఈ వీనస్ లైగేషన్ కంటే వెజల్ లైగేషన్ కంటే బెటర్ ఏంటంటే వీళ్ళలో వీనస్ లీకేజ్ నేను చాలా సర్జరీస్ చేసినాం సార్. ఎంతమందికి లైగేట్ చేసినా అట్లీస్ట్ 50% ఫెయిల్యూర్ రేట్ ఉండే, ఓహ్! ఎంత చేసినా కానీ. ఎందుకంటే డీప్ వెజల్స్ బ్లాక్ చేయలేం మేము. ఓకే. అట్లాంటి వాళ్ళలో నాకు బెటర్ ఆప్షన్ ఏమనిపిస్తుంది, ఇంప్లాంట్ వేసేయడం. అచ్చచ్చా! 2 ఓకే. పనులు వెళ్ళిపోతాయి. అవును. ఎరెక్షన్ సెట్ అయిపోతుంది, వీనస్ లీకేజ్ ఇష్యూసే రావు ఇక. ఓకే. ఓకే. సార్ నార్మల్ ఇంప్లాంట్ అంటే పబ్లిక్లో ఉన్న మిస్కన్సెప్షన్ ఇదేదో ఫారెన్ బాడీ. సార్ నాకు ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది, అవును. ఇంత చిన్న క్రష్ అయిపోయింది, ఒక అవును. 2-3 సెంటీమీటర్స్ క్రష్ అయిపోయింది, ఆ అవును. బోనే లేదు అక్కడ. ఏం చేస్తాం, ఒక రాడ్ రాడ్. ఏసేస్తారు అంతేగా. అవును. రాడ్ ఫారెన్ బాడీ కదా, మరి అది ఎందుకు వేసుకున్నారు? అయ్యో! ఇప్పుడు జనాలకు కాళ్ళల్లో, వేళ్ళల్లో ఆ! అన్నిట్లల్లో ఉంటున్నాయి. అది ఎంతో కామన్. ఇంప్లాంట్ ఇది కూడా కూడా ఎందుకు అంతే సేమే కామన్. కదా. అయితే ఇంప్లాంట్ విషయంలో నాకు ఒక అతను అన్నాడు. ఇప్పుడు సార్ అది ఎరెక్షన్, అది అవును. ప్లాస్టిక్ లాగా ఉంటది. అవును. ఇక ఇది అలాగే ఉంటది. సెక్స్ చేసినా కూడా అలాగే ఉంటుంది. అది ఎప్పుడు అంటే నిలబడే ఉంటే బయటోళ్ళకి తెలుస్తదేమో. ఇట్లాంటివి సార్ కొన్ని ఉన్నాయి. ఇంప్లాంట్స్‌లలో 3 టైప్స్ ఉంటాయి. అచ్చా! ఇవన్నీ ఇంప్లాంట్స్ బెండ్ అయితాయి. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓకే. వీళ్ళకి అంగం చిన్నగా అవ్వడం ఉండదు. ఓకే. 90% మెన్‌లో సార్ నాకు యంగ్ ఏజ్ ఉన్నప్పుడు పీనిస్ ఒకలాగా ఉంటుండే. ఇప్పుడు చాలా ష్రింక్ అయిపోతుంది సార్. చిన్నగా అయిపోయింది, చిన్నగా అవును. అయిపోయింది. అవును. మనము ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఎవ్వరు అంగం అసలు చిన్నగా అయ్యే ఛాన్సెసే తక్కువ సార్. ఓకే. వెరీ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్‌లో, లాంగ్ స్టాండింగ్ సివియర్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీలో మైల్డ్ ష్రింకేజ్ ఆఫ్ ది పీనిస్ ఉంటది. రైట్ సార్. ఇది పార్ట్నర్‌కి తెలుస్తదా సార్? ఆ! ఇది ఆపరేషన్ ఇది చేయించుకున్న తెలుస్తదా? నువ్వు సెల్ఫ్ గోల్ కొట్టుకోకుంటే తెలవదు సార్. ఓహ్! ఇది కావాలి మెయిన్. ఎందుకంటే ఆ! పార్ట్నర్‌కి తెలిస్తే ఏ చాలా అవమానంగా ఫీల్ అవుతారు చాలా మంది. మా దగ్గర సర్జరీస్‌కి వచ్చేటోళ్ళు హ్మ్. జనరల్లీ పార్ట్నర్స్ చెప్పరు. ఎగ్జాక్ట్‌లీ అదే ఆపరేషన్‌కి అంటున్నా. వచ్చిన అవును. నేను అనేది ఈ టాబూ వదిలేసేయండి. ఓకే. అరే ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు బోన్ లాస్ అయినప్పుడు మీరు ప్లేట్ ఎట్లా వేసుకుంటున్నారో, మెటల్ రాడ్ ఎట్లా పెట్టుకుంటున్నారో ఇది కూడా అలాంటిదే కదా. కరెక్ట్. ఇది కూడా ఒక సమస్యలాగా ఎందుకు తీసుకోరు? ఓకే. అది ఎంత ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే. సెక్స్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక రైట్. కపుల్ అంతే మధ్యలో కదా! జరగాల్సిన వెరీ ఇంపార్టెంట్ పార్ట్. యెస్. ఒక సుప్రీం కోర్ట్ తీర్పు ఉంది ఒకటి. ఒక మ్యారేజ్‌ని ఇది డిక్టేట్ చేస్తది. ఎగ్జాక్ట్. ఇది లేకపోతే అసలు మ్యారేజ్ మ్యారేజ్ అనేది ఇన్వాలిడ్. అదే లా కూడా అంతే చెప్తది కదా సార్. అవును. 1 ఇయర్ పీరియడ్‌లో ఇఫ్ ఆర్ నాట్ హ్యావింగ్ సెక్స్ యూ ఆర్ లయబుల్ ఫర్ డివోర్స్ యెస్. బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ క్రూయల్టీ టువర్డ్స్ ఎ కరెక్ట్. ఫీమేల్. యెస్. సింపుల్ లా. దీన్ని ఎందుకు అంతగానం అది తీసుకుంటున్నారు? సర్జరీ ఎగ్జాక్ట్‌లీ. చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? బయట ఆక్వర్డ్ గురించి ఆలోచిస్తారా? అంగం పెద్దగా ఉంది, నాకు ఇది ప్రాబ్లమ్ అవుతుంది అంటారా? లేకపోతే ఇన్ని రోజులు మిస్ అయిన మీ సెక్స్ లైఫ్‌ని రిటర్న్ చేసుకుంటారా? చేసుకుంటారా? యెస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో, సూపర్. అరే నేను ఇంప్లాంట్ వేస్తున్నా, ఇంత ఖర్చు అరే ఖర్చు గురించి ఇన్ని రోజులు పోయిన సెక్స్ లైఫ్ బెటర్ ఉంటుంది. నెక్స్ట్ 20-30 ఇయర్స్ నీ సెక్స్ లైఫ్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో అంతకంటే ఏం భయాన్ని కావాలి. వదిలేశారు. రైట్. ఇదేదో రాంగ్ థింగ్, అదేదో మిస్టేక్, అదేదో తప్పు చేసినాం ఎందుకు? రైట్.
నువ్వు అరే కరెక్ట్ సార్. ఇంకొకటి షాక్ వేవ్ థెరపీ గురించి. అవునవును. అవును. అసలు ఈ పేరులోనే మిస్టేక్ అవును. ఉందేమో డౌట్ నాకు. ఆ! షాక్ అనగానే యాహ్! యాహ్! ఓడి అమ్మ కరెంట్ తీసి అవునవును. నాకు పెట్టేస్తారేమో అనే ఒక వెరీ భయం వెరీ కామన్. ఉంటది. నేను చాలా సార్లు కొన్ని వందల టీవీ ఇంటర్వ్యూస్‌లలో కూడా నేను ఇదే చెప్పిన. షాక్ అంటే అల్ట్రాసౌండ్ వేవ్స్, షాక్ అంటే షాక్ కాదు. అది ఆ టర్మినాలజీ ఎట్లా వచ్చిందో ఆ టర్మినాలజీ అట్లా కంటిన్యూ అయింది. మీరట్లా మార్చండి దాన్ని. ఆ! ఎందుకంటే 20 చాలా ఏళ్ళ మంది కాల్స్ అవును. ఏమడుగుతున్నారంటే, ఆ! సార్ నాకు 50, 60 ఏళ్ళు. హ్మ్. ఈ వయసులో షాక్ ఇస్తే నా బాడీ తట్టుకుంటదా? ఆ! వద్దు సార్ ఇదంతా అదొక భయం. అంటే ఫారిన్ కంట్రీస్‌లో ఎల్ఐఎస్‌డబ్ల్యూటీ అంటారు తప్ప అచ్చా! ఎక్కడ కూడా దాని ఎక్స్‌పాండ్ ఫార్మ్ ఉండదు. మనం కూడా అదే వర్డ్ ఆ! వాడదాం. ఎల్ఐ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. ఓకే. లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. హ్మ్. ముందు ఎందుకు యూజ్ చేస్తుంటివి? మీ సౌండ్ వేవ్స్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సివియర్ స్టోన్ సైజ్‌ని పలగొట్టడానికి రైట్. ఇదే దాన్ని యూజ్ చేస్తుంటిమి. ఓకే. దానికి ఓకే. మనం రఫ్‌లీ అరౌండ్ 1600 హెర్ట్జ్ యూజ్ చేస్తుంటిమి. ఓకే. దీంట్లో 160కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 100లో 10% తగ్గించి రక్తనాళాల పైన దాన్ని హిట్ చేసినప్పుడు కొత్త వెసల్స్ ఫార్మ్ అయితాయి అనేది టెక్నాలజీ. ఓకే. సో, అది చేస్తున్నాం తప్ప దీంట్లో ఏం కొత్త మిరాక్యులస్‌గా ఏం చేయట్లేదు. రైట్. రైట్. ఓకే. ఇంకొకటి సార్ సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు అవునవును. అనేది ఒకటి అవును. చెప్పారు. అవును. సో, అయితే ఈ 50 ఏళ్ళు దాటిన అవును. సహజంగా చూపు మందగిస్తది. అవునవునవును. ఒకటి. అవును. చేతులు వణుకుతా ఉంటాయి. ఈ అవునవును. బ్యాచ్ పాపం ఇంజెక్షన్ ఎట్లా సార్? అంటే ఇది ఈజీనా? కష్టమా? అంటే సార్ ఇట్స్ అగైన్ సూపర్విజన్‌లో చేయాల్సినది. ఓకే. సో, ఓకే. చాలా మంది ఆహ్, నా దగ్గరకొచ్చేటోళ్ళు వాళ్ళు డైరెక్ట్ వచ్చి ఇంజెక్షన్ చేసుకొని పోతారు. సెలబ్రిటీస్ ఎక్కువొస్తారంటగా వస్తారు. నిజమేనా సార్? అందరూ వస్తుంటారు సార్. ఇదేంటంటే షార్ట్ కోర్స్, షార్ట్ రైట్. పీరియడ్. కరెక్ట్. 2 అవర్స్ అంతే. అంతే దాని ఓహ్! ఎఫెక్ట్స్. దాని తర్వాత మొత్తం మందే కంప్లీట్‌గా డిసాల్వ్ అయిపోతది బాడీలో. ఓహ్! సో, అదొక్కటే షార్ట్ గ్యాపు మీరిప్పుడు సెక్స్ చేద్దాం అనుకుంటున్నారు. అవును. ఫెయిల్ అవ్వొద్దని స్ట్రిక్ట్‌గా ఉన్నారు. అవును. కమ్ బ్యాక్ ఒక చిన్న షార్ట్ ఏసి పంపిస్తాం. ఓహో! యాహ్! ఓకే. రైట్. ఇక మందులు పనిచేయవు, ఇవన్నీ పనిచేయవు అనుకునే వాళ్ళకి పినైల్ ఇంప్లాంట్ అనేది యాహ్! ఎక్సలెంట్ వర్క్. ఫైనల్ మార్గం అని మీరంటారు. కానీ ఈ 50 ఏళ్ళు, 60 ఫైనల్ ఏళ్ళ మార్గం కంటే ఎక్సలెంట్ మార్గం అని నేను అనుకుంటా. సూపర్బ్! సూపర్బ్! కానీ నా శరీరం తట్టుకుంటుందా 50 దాటిన తర్వాత అనేది చాలా మందిలో హ్మ్. ఉండే డౌట్. యాహ్! సో, నా సర్జికల్ ఇన్సిషన్ ఈస్ 2 సెంటీమీటర్స్. ఓకే. ఇంతకంటే పెద్ద కట్ కూడా చేయం మేము. అచ్చా! ఆ 2 సెంటీమీటర్స్ కట్‌లోనే 2 సైడ్‌లు ఇంప్లాంట్ ఏసేస్తాం. అచ్చా! ఇట్లా అంగంలో 3 పైప్స్ ఉంటాయి సార్. ఓకే. కింది పైప్ నుంచి మూత్రం, వీర్యం బయటకొస్తుంది. సార్. పైన 2 పైప్స్‌లో దీన్ని క్యావర్నోసమ్ అంటాం. దీన్ని స్పాంజియోసమ్ అంటాం. ఓకే. నా ఇంప్లాంట్ ఈ 2 క్యావర్నోసమ్‌లోకెళ్తుంది. ఓకే. చాలా మంది ఇంకోటి అడుగుతారు, "సార్ యంగ్‌స్టర్స్‌కి మీరు చేసినప్పుడు వాళ్ళకి మరి పిల్లలొద్దా అనుకుంటారా? మరి పిల్లలొద్దా సార్ వాళ్ళకని?" ఓకే. నేను అదే చెప్తా. ఈ పైప్‌ని నేనే కాదు ఏ ఆండ్రాలజిస్ట్ ఈ పైప్‌ని ముట్టడు. కింది పైప్ మాకు సేక్రెడ్. ఎందుకంటే ఏది పోయినా యూరిన్ ఫ్లో మాత్రం ఆగొద్దు ఓకే. లైఫ్‌లో. సో, దీన్ని ఏ డాక్టర్ టచ్ చేయడు. మా ఇంప్లాంట్స్ ఇక్కడ పోతాయి. చాలా మందిలో ఉన్న భయం ఏంటంటే సార్, ఎర్లియర్ నుంచి వచ్చిన కామనెస్ట్ ఫియర్ ఇంప్లాంట్స్‌లో వచ్చింది ఇన్ఫెక్షన్స్, కరెక్ట్. తీసేయాల్సొస్తది. యెస్. ఇవెప్పుడు నీ ఓటీ సరిగా అంటే ఆపరేషన్ థియేటర్ సరిగా లేనప్పుడు, ఓకే. ప్రాపర్ ఫ్యూమిగేషన్ సరిగా లేనప్పుడు, ప్రాపర్ ప్రోటోకాల్స్ మనం కరెక్ట్‌గా ఫాలో కానప్పుడు. రైట్. అంటే మేము సార్ ఆల్మోస్ట్ ఒక పీనల్ ఇంప్లాంట్ సర్జరీలో 3-5 టైమ్స్ గ్లౌస్ మారుస్తాం. అయ్యో! నేను చూసా కదా! ఆ! వరల్డ్ క్లాస్ యాహ్! ఎక్విప్‌మెంట్ మీ దగ్గర అంటే అంతా. అవును. అంటే అంత స్ట్రిక్ట్‌గా తీసుకుంటాం. ఎందుకంటే కరెక్ట్. ఎనీ ఇంప్లాంట్ ఈస్ మాకు చాలా ఇంపార్టెంట్. రైట్. ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయితే ఇన్ఫెక్షన్స్ రావు. రావు. అట్‌లీస్ట్ ఒక 15 రోజులు నేను చెప్తా. సర్జరీ చేసే వరకు నా పని. 15 రోజులు నేను నా ఇచ్చిన మందులు కరెక్ట్‌గా వాడి కాపాడుకోవడం బాధ్యత మీది. ఓకే. అది మాత్రం స్ట్రిక్ట్‌గా చెప్తాను. రైట్. అండ్ వెరీ కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తాను. 15 ఓకే. రోజులే కాదు. 15 రోజులు నేను కాపాడుకుంటే అంటే ఏముంది? అయిపాయే. అంతే. ఆ! ఒక్కసారి సెట్ అయిపోతే లైఫ్‌లో మళ్ళీ ఇష్యూస్ ఉండవు. ఓకే. ఇంకోటి సార్ దీనిలో 2 రకాలు ఉంటాయంట కదా! ఆ! ఈ దీంట్లో ఇంప్లాంట్స్‌లో 3 గూడా. రకాలుంటాయి 3 సార్. రకాలు. 3 ఓకే. రకాలుంటాయి. ఆ! రిజిడ్, సెమీ రిజిడ్ అండ్ ఇన్‌ఫ్లేటబుల్. యెస్. ఆ! ఆ! సో, మనం రెగ్యులర్‌గా ఇండియాలో వాడేవి ఇవి 2 కామన్. ఓకే. ఇది రిజిడ్ అండ్ స్ట్రాంగ్ సెమీ ఎప్పుడు రిజిడ్. ఉండేవి. ఆ! హ్మ్. రిజిడ్ అండ్ సెమీ రిజిడ్. ఓకే. సెమీ రిజిడ్‌లో ఎట్లుంటదంటే లోపట్ల టైటానియం వైర్ ఉండదు. ఓకే. దాన్ని షాస్ ఇంప్లాంట్. షాస్ అంటే మన ఇండియాలో క్రియేట్ చేసింది డాక్టర్ రూపెన్ షా మా ఓకే. గురువుగారు. వీళ్ళు తయారు చేశారు. ఓకే. రూపెన్ షా. సో, వీళ్ళు ఈ ఇంప్లాంట్ ఎందుకు చేసిర్రంటే ఇండియన్ సినారియోలో ఫైనాన్షియల్స్ చాలా కరెక్ట్. ఇంపార్టెంట్. అవును. సో, ఈ ఇంప్లాంట్ ఇండియాలో చీప్‌గా వస్తుందని ఏసింది. హ్మ్. తయారు చేసి చాలా మంది వాడతారది. సో, మాకంటే ఒక ప్రాక్టికల్‌గా ఒక పేషెంట్‌కి 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ సాఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అచ్చచ్చా! వెరీ కామన్. ఓకే. ఫైనాన్షియల్‌గా ఆడికి ఏసిన 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తాడు. సార్ మళ్ళీ ఏం వస్తుంది. సార్ ఏం సార్? ఏసినావు అవును. అయిపోయింది మెత్తబడిపోయింది సార్ గట్టిగా అయితలేదని. సో, నన్ను అడిగితే మాల్యబుల్ ఇంప్లాంట్స్ ఆర్ అంటే అచ్చా! రిజిడ్, ఓకే. రిజిడ్ ఇంప్లాంట్స్. ఓహ్!
రిజిడ్ ఇంప్లాంట్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. కానీ మరి ఎప్పుడు అలాగే ఉంటే కష్టంగా సార్. బెండ్ అవుతుంది కదా సార్, నీట్గా అవునా? బెండ్ అయిపోతుంది. ఓ, ఓకే, అయ్యో ఓకే. దాని లోపల మ్మ్. టైటానియం వైర్ ఉంటుంది, పీనిస్ అచ్చా. ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. ఓ సూపర్. సో ఆపరేషన్ చేసిన ఒక 1-2 మంత్స్ వరకు మీకు రాదు, ఎందుకంటే పెయిన్ ఉంటుంది కాబట్టి. అవును. ఒక్కసారి అది అయిపోయింది, 45 డేస్ అయిపోయిందంటే ఎట్లా అంటే అట్లా బెండ్ అవుతుంది. అచ్చా అచ్చా అచ్చా. నా దగ్గర కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి పేషెంట్స్లో అచ్చా. ఎంత ఈజీగా బెండ్ చేయగలుగుతున్నారని. ఓకే ఓకే. సో నేను పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తా, ఓకే. ఆ బెండింగ్ గురించి మీరు మర్చిపోండి. ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఇంప్లాంట్.